ఇదే సన్నివేశాన్ని ఇంకొక కోణంలో మళ్ళా క్రొత్త నిబంధనలో యేసయ్య చూపించాడు. ఒకసారి మీరు లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చూడండి, అక్కడి నుంచి చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు వస్త్రములు ధరించి సన్నపు నార వస్త్రములు ధరించుకొని బాగా వినండి, బహుగా సుఖపడుచుండెను. లాజరు అనే ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడు అంటే లాజరు. కొంతమంది అంటారు ఇది ఉపమాన కథ అండి అని. ఉపమాన కథల్లో యేసయ్య పేర్లు చెప్పడు. ఉపమాన కథల్లో యేసయ్య పేర్లు చెప్పడు. ఒక మనుషుడు ఉండేను, అతనికి 2 కుమారులు ఉండిరి అంటాడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీ చెప్తూ వాళ్ళ పేర్లు చెప్పలా. విత్తువాడు విత్తనములను తీసుకొని చల్లుటకు పొలంలోనికి వెళ్ళెను. చల్లుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడిను, కొన్ని రాతి నేలను పడింది, కొన్ని ముండ్ల కంపల్లో పడిను, కొన్ని మంచి నేలను పడిను అంటాడు. అక్కడ చల్లేవాడి పేరు చెప్పలా, వాడి ఊరు చెప్పలా, పొలం అడ్రస్ చెప్పలా. ఉపమానాన్ని యేసయ్య మాట్లాడేటప్పుడు ఊరు పేరు అడ్రస్ ఏం చెప్పడు. కానీ ఇక్కడ లాజరు అని దరిద్రుని పేరు మెన్షన్ చేశాడు. అతడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడ్డాడని క్లారిటీ ఇచ్చాడు. 2 పేర్లు, లాజరు అలాగే అబ్రహాం. రైట్, చదువుమా. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఎంత వాడైతేనేం సావక తప్పదుగా. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. చాలా మంది మనుషులు అనుకుంటున్నారు చచ్చినాక ఏముండదని. చచ్చిపోయిన తర్వాత ఏముంటుందండి? ఇంకేం ఉండదని ఏం విర్రవీగుతున్నారో, ఏం మిడిసిపడుతున్నారో, ఏం నడమంత్రంగా, ఏం మిడిమేళంగా ఊరేగుతున్నారో ఒక్కొక్కడు. చచ్చినాక ఏం ఉండదేంది? అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. పర్మనెంట్ లైఫ్, శాశ్వత జీవితం అనేది ఇక ప్రారంభం అదే. మరణం అనే వాకిలి గుండా మనం అవతలికి ఎప్పుడైతే చేరతామో అప్పటి నుంచి ఇక ఒరిజినల్ లైఫ్, ఈ నాటక రంగంలో నుండి వాస్తవిక ప్రపంచంలోకి అప్పుడు ఎంటర్ అవుతాం మనం. అర్థమైందా? మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితమే అసలు జీవితం. లాజరు చనిపోయాడు, పాపం అంతటితో అయిపోయిందని భూమి మీద బతికున్నోళ్ళు అనుకున్నారు లాజరు చచ్చిపోయాడు అని. చచ్చి ప్లస్ పోయాడు, చచ్చిపోయాడు, ఎక్కడికో పోయాడు మొత్తానికి. ఏం చచ్చి? తను నివసించే దేహము చచ్చింది, అందులో నివసించే ఆత్మ పోయాడు. ఎక్కడికి పోయాడు? దేవుడు నియమించిన స్థానానికి చేరాడు. లాజర్ని ఎక్కడికి తీసుకెళ్లారు? దేవదూతలు వచ్చి భూగర్భంలోకి తీసుకొని పోయారు. ఆకాశంలో కాదు, భూగర్భంలోనికి తీసుకొని పోయారు. పాతాళము అనేది భూగర్భంలోనే ఉంది. అర్థమైందా? పాతాళం. మీరు భూగోళం ఎలా ఉంది అని అడిగితే భూగోళం అంటే గుండ్రని బంతిలాగా ఉంటుందని చూపిస్తాడు. భూమి ఎలా కనపడిద్దండి? ఎవడైనా చురుకైనోడు ఉండి వెంటనే ఫోటో కొట్టేయచ్చు ఈజీగా. భూగోళం అనేది ఎలా ఉంటుంది అంటే రౌండ్, దానిపైన భూమి ప్రపంచ పటం అంతా ఉంటుంది పైన. మరి ఆ బంతి లోపల ఏముంది? అది భూ ఉపరితలం పైన కనపడుతూ ఉంటుంది. ఆ భూగర్భంలో ఆ గోళం లోపలేముంది? అది ప్రశ్న. ఎవరికి అంతు చిక్కల, కొంతవరకే లోపలికి వెళ్ళగలిగారు కానీ అంతకు మించి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే తీక్షణమైన అగ్ని ఉంది లోపల. నువ్వు ఎంత విలువైనటువంటి ఖనిజాన్ని తీసుకెళ్ళి దాంతో వస్తువు తయారు చేసి ఉంచినా అది భస్మీపటలం అయిపోయేంత తీక్షణమైన అగ్ని ఉంది భూగర్భంలో. స్తోత్రం చెప్పండి. అది భూమి పరిస్థితి. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టక మునుపు పరదైసు అనేది 3వ ఆకాశంలో లేదు, పాతాళములో ఒక ప్రక్క ఉంది. పాతాళంలో కొన్ని విభాగాలు ఉన్నాయి. పాతాళంలో చీకటి బిలములు అనేవి ఉన్నాయి. చీకటి బిలములు. యూదాపత్రిక
7వ వచనం ఒక్కసారి చూడండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను 6వ వచనం చదువుమా. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము ఈ చేసెను. కటిక చీకటి బిలములు ఎక్కడున్నవి? ఇవి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఒక్కసారి తీయండి. పాతాళంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. 2 పేతురు పత్రిక తీసారా? 2:4 చదువు. 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. ఈ పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక అని చదివేటప్పుడు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలంటారు ఆర్ఆర్కే మూర్తి గారు. ఒకసారి ఒక ఆయన అడిగాడంట, ఏమండి మొదటి పేతురు 2వ పేతురికి ఏమవుతాడు అని. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు 2వ పేతురు, మరి మీరే కదండి చెప్పారు మొదటి పేతురు 2వ పేతురు అని. మొదటి పేతురు 2వ పేతురికి ఏమవుతాడని అడిగారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అనాలి. ఓకే, మంచి భాష. ఓకే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం తొందరగా చూడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల లోకమందలి కటిక చీకటి బిలములు అది ఒకటి రాసుకోవాలి. పాతాళంలో ఒక భాగం కటిక చీకటి గల బిలములు. ఆ బిలముల్లో కటిక చీకటి ఉంది. నాడు దేవుని ఆజ్ఞను మీరి నివాస స్థలమును విడిచి పరశరీరానుసారులైన దేవదూతలను అందులో బంధించాడట. ఎందుకు? తీర్పు దినం ఉన్న వారిని బయటికి తీసి వారికి తీర్పు తీర్చడానికి ముందు నిత్య పాశములతో వారిని బంధించి భద్రము చేశాడట. రేపు జడ్జిమెంట్ అప్పుడు వస్తారు వాళ్ళు కూడా బయటికి. వాళ్ళు ఏం చేశారు అక్కడ తేలిద్ది. సో నంబర్ 1 కటిక చీకటి గల బిలాలు ఒకటి. 2వది అగాధము అనేది ఉంది పాతాళంలో. అగాధము ఇది లూకాసు వార్త 16:19 ఇందాక మనం చదివిన స్టోరీలో ఆ మిగిలిన 3 పార్ట్స్ కనపడతాయి. 1 పరిశుద్ధుల విశ్రమ స్థానం, 2 అగ్నితో ఉన్న స్థానం, 3 ఈ రెండింటి మధ్యలో ఉన్న అగాధము అంటే అడుగులేని స్థలము. అయిపోయింది. 4 అడ్రస్ దొరికింది. మళ్ళీ చూసుకుంటారా ఒకసారి లూకా 16:19 ధనవంతుడు లాజరు స్టోరీ నీకు తెలుసు కదా. ఈ ధనవంతుడు లాజరు స్టోరీ జరుగుతున్నప్పుడు 26వ వచనం పాతాళములోనే పరదైసు ఉంది. పాతాళములోనే అగ్నిలో యాతన పెట్టేటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ ధనవంతుడు చనిపోయెను. అప్పుడు అతడు పాతాళములో, చదువమ్మా, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. అదుగదు ఎక్కడ? పాతాళములో బాధపడచ్చు. పాతాళములో ఎక్కడ బాధపడుతున్నాడు? అగ్నిలో బాధపడుతున్నాడు. అంటే పాతాళంలో చీకటి బిలాలు ఉన్నాయి. 2వది యాతన పరిచేటువంటి అగ్ని ఉన్న స్థలం ఉంది. 2. 3వది అబ్రహాముని ఇతడు అడుగుతాడు, నీ దగ్గరున్న లాజరుని పంపు, చిటికిన వేలుతో ఒక చుక్క నీరు నా గొంతులో విడుస్తాడు, దాహాతితో చచ్చిపోతున్నాను, ఈ అగ్నిలో యాతన పడుచున్నానని అగ్ని అనే మాట వాడతాడు ధనవంతుడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకుండున్నట్లు, అక్కడి వారు ఇక్కడికి రాకుండున్నట్లు, మేము అక్కడికి పోకుండున్నట్లు మీకును మాకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నది అన్నాడు. అగాధం అనగా అడుగులేని స్థలం, అడుగెంతో అంతు చిక్కని స్థలం. కాబట్టి 3 వచ్చినా ఇప్పుడు. 1 చీకటి బిలాలు, 2 అగ్నితో యాతన పెట్టేటువంటి స్థలము, 3 అగాధము, 4వది పరిశుద్ధుల విశ్రమ స్థానం. యేసు సిలువలో ప్రాణం పెట్టేంత వరకు భూమి యొక్క కింది భాగములలోనే పరిశుద్ధుల విశ్రమ స్థానం ఉంది. యేసు సిలువలో ప్రాణం పెట్టిన తరువాత ఆ పరిశుద్ధుల విశ్రమ స్థానాన్ని చెరగా కొనిపోయి
మనుషులకు ఈవులను అనుగ్రహించాడు, ఈ చెరను చెరగా కొనిపోయి మూడవ ఆకాశములో ఉంచాడు. దీనికి నిరూపణగా ఎఫెసీ పత్రిక ఒక్కసారి తీసుకొని చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోకి రాసిన పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. అది లెక్క. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. క్రింది భాగములు అంటే అక్కడ ఒక 2 అనే సంఖ్య ఉంటుందండి. క్రింది భాగములకు అన్న కాడ 2 అంకె ఉంటుంది చూడండి. పుట్నోట్లో మొదట యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు పెట్టక మునుపు 7 మాటలు పలికాడని మనోళ్ళు ప్రసంగం చేస్తారు కదా. 7 మాటలలో 2వ మాట ఏంటి? మొదటి మాట ఏమో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఈ మాట ఎవరెవరితో చెప్పారు? యేసు ప్రభు సిలువ మీదున్న కుడి ప్రక్కనున్న దొంగతో మాట్లాడాడు. ఓకే, ఎక్కడికి వస్తావని చెప్పాడు? నీవు నాతో కూడా పరదైసులోకి వస్తావు అన్నాడు. యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాడు. స్తోత్రం. మొదట అంటే ఎక్కడికి వెళ్ళాడు? పరదైస్కి వెళ్ళాడు. పరదైస్కి ఎందుకు వెళ్ళాడు? ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మృతులైన పరిశుద్ధుల యొక్క ఆత్మలు అక్కడే ఉన్నవి. అక్కడే ఉన్నాయి ఆత్మలు. గనుకనే సౌలు సమూయేలు చనిపోయిన తరువాత కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతాడు. ఆమె అంటది, నేను నీ కొరకు ఎవని రప్పింపవలెను అని అడుగుద్ది. ఓకే, అప్పుడు ఆయన అంటాడు, నీవు నా కొరకు సమూయేలును రప్పింపవలెను. అప్పుడు ఆమె తతంగం మీద ఆమె చేస్తుంది. వాస్తవంగా కర్ణపిశాచి గల స్త్రీలకి నిజంగా చనిపోయిన మృతుల యొక్క ఆత్మలు వచ్చి మాట్లాడటం ఉండదు. కర్ణపిశాచి, కర్ణము అంటే చెవి, పిశాచి అంటే దయ్యము, చెవి దయ్యం. వాళ్ళు నిజంగా మంత్రజ్ఞులైతే, మాంత్రిక విద్యను అభ్యసించిన వారైతే ఒక దురాత్మతో ఒప్పందం చేసుకుంటారు. ఆ దురాత్మతో ఒప్పందం చేసుకుంటారు ఏంటంటే, చనిపోయిన మనుషుల యొక్క స్థితిగతులు అది ఎరిగి ఉన్నందున వారికి సంబంధించి కొన్ని గురుతులు, కొన్ని రుజువులు బతికి ఉన్న వారికి అది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఈ బతికున్నోళ్ళు ఆ పిశాచి ద్వారా తెలుసుకున్న మాటలు ఈ కర్ణ పిశాచి గల స్త్రీ వాళ్ళకి చెప్పినప్పుడు, నిజమే అవన్నీ మా ఇంట్లో జరిగినవే, ఓకే అంటే చచ్చిపోయినోడే వచ్చి మాతో మాట్లాడుతున్నాడని అప్పుడు ఆమెను నమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు. ఆ విధంగా కర్ణ పిశాచి విద్య అనేది ఒకటి ఉంది. కర్ణ పిశాచిని అడుగు వానిని. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనంలో ఆ విద్యను గూర్చినటువంటి ప్రస్తావన ఉంటుంది. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను. అది ద్వితీయోపదేశ కాండం 18:10. అగ్నిగుండము దాటించుట. శకునము చెప్పు సోదిగానైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను 5 మాంత్రికున్నైనను ఇంద్రజాలికుడు కర్ణపిశాచిని అడుగు వానినైనను కర్ణపిశాచిని అడుగు వాని 9 దయ్యముల యొద్ద విచారణ చేయవానినైనను. మొత్తం లెక్కేస్తే 9 వస్తాయి. 9 రకాల విద్యలు. వాటిల్లో 8వది కర్ణపిశాచి తంత్రం. ఈ కర్ణపిశాచి విద్యను అభ్యసించినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు సౌలు. ఒకప్పుడు క్రొత్తగా దేవునిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆయనే తరిమాడు. ఇప్పుడు దేవునికి దూరమై భ్రష్టుబట్టి చివరికి ఆ కర్ణపిశాచి తంత్రం చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను నీ కొరకు ఎవరిని రప్పించాలి అని ఆమె అడిగితే సమూయేలును రప్పించాలి అని కోరాడు. అప్పుడు ఆమె విద్య ఏదో చేస్తుంది కదా, ఆ హడావుడి చేసింది. ఆమె లెక్క ప్రకారం ఎవరు రావాలి? దయ్యం రావాలి.
కానీ దయ్యం రావటల్లా. దయ్యం ఉన్న డోర్ క్లోజ్ అయిపోయింది, దేవుని సంబంధం ఉండే డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇతడు ఎవరినైతే కోరాడో ఆ పర్సన్ బయటకు వచ్చాడండి. అతనే సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు. అతడు పైకి వచ్చుట చూసి వెర్రికేకేసింది. ఎందుకంటే ఏమనుకున్న డోర్ ఓపెన్ కాల, ఏమనుకోని డోర్. అంటే లెక్క ప్రకారం వీళ్ళకి దయ్యాలతో అనుబంధం ఉంటుంది, కానీ దేవుని సంబంధులతో, దేవదూతలతో, దేవుని పరిశుద్ధతలతో వీళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం వేరు, దయ్యం నివసించేటువంటి ప్రదేశాలు వేరు. ఆ డోర్ ఓపెన్ కాకుండా ఈ డోర్ ఓపెన్ అయ్యి ఈయన వస్తున్నాడు పైకి. వెర్రి కేకేసింది. ఎందుకు వెర్రి కేక వేసింది? అంతవరకు తను ఎరగని అనుభవం పొందింది ఆమె. అంతవరకు తను రుచి చూడని సంఘటన ఒకటి చూసింది ఇప్పుడు. అందుకే కేక వేసి ఆ వచ్చేవాడిని చూసి, నువ్వు సౌలువే కదా అంటుంది. సౌలులే కానీ నోరు మూసుకొని నీకేం కనపడుతుంది చెప్పంటాడు. గొంగళి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అంది. అంటే సమూయేలు ఎక్కడుంటే పైకి వచ్చాడంది? అదే ఆకాశంలో ఉంటే ఆకాశం నుండి కిందికి వచ్చుట చూచుచున్నాను అనాలి ఆమె. కానీ ఆమె మంది దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చుట చూచుచున్నాను అంటే అప్పుడు ఎక్కడున్నాడు ఆయన? భూగర్భంలో, పాతాళంలో ఉన్నటువంటి ఒక భాగం పరదైస్. అర్థమైందా? 4వది పరదైస్, పరిశుద్ధుల విశ్రమ స్థానం. దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది దేవుని ఆజ్ఞను అనుసరించి బ్రతికినటువంటి భక్త కోటి నివసించు విశ్రమ స్థానం యేసు సిలువలో ప్రాణం పెట్టక మునుపు భూమి యొక్క క్రింది భాగములో ఉన్నది. పాతాళంలో ఒక ప్రక్కన అది ఉంది. ఓకే, దానికి మొదటి రుజువు ధనవంతుడు అబ్రహాము ఒకరికొకరు కనపడ్డారు. ఒకవేళ అబ్రహాము పరిశుద్ధులందరూ కూడా మూడవ ఆకాశంలో ఉండి ఈ ధనవంతుడు భూగర్భంలో పాతాళంలో అగ్నిలో యాతన పడుతూ ఉంటే, అరే పైనున్న మనకే కనపడరు ఆకాశంలో ఉన్నోళ్ళు, పాతాళం ఉన్నోడు ఎట్ట కనపడతాడు అబ్రహం? అర్థం కాలేదా? అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ధనవంతుడు చనిపోయి పాతాళంలోకి వెళ్ళాడు, అగ్నిలో యాతన పడుతున్నాడు. పాతాళంలోకి వెళ్ళి అగ్నిలో యాతన పడుతున్న వానికి అగాధం అవతలిగా అబ్రహాం కనపడుతున్నాడు, పరిశుద్ధులు కనపడుతున్నారు. అబ్రహాం దగ్గరికి అప్పుడే ఫ్రెష్గా వెళ్ళి సంతోషపడుతున్న లాజరు, బీద లాజరు, దరిద్రుడైన లాజరు కూడా కనపడుతున్నాడు. అంటే అబ్రహాము ఒక ప్రపంచంలో, ధనవంతుడు ఇంకో ప్రపంచంలో లేరు. ఇద్దరూ ఒకే ప్లేస్లో ఉన్నారు. ఆ ప్లేస్ పేరు పాతాళం. అర్థమైందా? ఆ పాతాళంలోనే ఒక భాగంలోనేమో ధనవంతుడు అగ్నిలో యాతన పడుతున్నాడు, మరో భాగంలోనేమో అబ్రహాము మొదలైన భక్తులందరూ విశ్రాంతి పొందుతున్నారు. ఈ భాగమేమో అద్భుతంగా ఉంది, దేవుని తోట. అబ్రహాము, లాజరు మొదలైన వాళ్ళందరూ ఉన్న ప్లేస్ సూపర్, అద్భుతమైన రమ్యమైన ప్రదేశం. దానికి ఎదురుగానే అగాధం, దానికి అవతలిగా అగ్నితో నిండి ఉన్న స్థలం. అందులో ఉన్నాడు ఈ ధనవంతుడు. దానికి ఎదురుగా అగాధానికి అవతలి ప్రక్కగా అబ్రహాము, లాజరు, పరిశుద్ధులందరూ విశ్రమించే విశ్రమ స్థానం అక్కడ ఉంది. అంటే పాతాళంలో అది ఒక భాగం. తర్వాత ఎప్పుడు షిఫ్ట్ అయింది అంటే, యేసు సిలువలో ప్రాణం పెట్టి అందరి పాపములకు పరిహారముగా రక్తము చిందించి ప్రాణం పెట్టిన తర్వాత భూగర్భంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ తన సిలువ యాగాన్ని గూర్చిన సత్యం చెప్పి, దానికి సపోర్టుగా యేసు కంటే ముందు కాదు, యేసు తర్వాత చనిపోయాడు. యేసు ప్రాణం పెట్టిన తర్వాత చనిపోయిన వాడి దొంగ. ఆయన సిలువ యాగం అంతా కూడా చూసి, కన్నులారా చూసి, తర్వాత కన్ను మూసిన వాడి కుడి పక్కన ఉన్న దొంగ. యేసు ప్రభు ఆ మృతి చెందిన పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుతో పాటు ఇతను కూడా ఉన్నాడు. ఆయన సిలువ యాగం అంతటిని కూడా వర్ణించి చెప్పిన, మృతులకు మొట్టమొదట యేసు సిలువను గూర్చి చెప్పిన ప్రథమ సాక్షి సిలువలో ఉన్నటువంటి కుడి ప్రక్క దొంగ.
దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉండగానే మారు మనసు పొందుట వల్ల రక్షణ భాగ్యం లభించింది. అంతేకాదు ఆదాము మొదలుకొని అప్పటి వరకు మృతులైన పరిశుద్ధుల ఆత్మలకు యేసు శిలువ యాగాన్ని గురించి అభివర్ణించి చెప్పే ఆ పరిచర్య కూడా వీనికి దక్కింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? ప్రభు తను ఎలాగూ శిలువ మరణం పొందెనో ఈ దొంగ వివరిస్తాడన్నమాట. అందరికీ ఆ సత్యం అర్థమైన తర్వాత రక్షకుడా నీ కొరకే మేము ఎదురు చూచాము, మెస్సియా ప్రభువా నీ కొరకే మేము ఎదురు చూసాము నాయన. రైట్, అందుకే నేను వచ్చాను, రండి, ఇక మీరు ఇక్కడ ఉండే అవసరం లేదు, మీ అందరినీ నేను అక్కడికి తీసుకెళ్తానని. ఎక్కడికి తీసుకెళ్ళాడు? 3వ ఆకాశంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడుంది పరదైసు. యేసు శిలువలో ప్రాణం పెట్టక మునుపేమో పరిశుద్ధుల విశ్రమ స్థానం పరదైస్ అనేది భూమి కింది భాగంలో ఉంది. ప్రాణం పెట్టి చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో పెట్టాడు. 3వ ఆకాశంలో పెట్టాడు అంటానికి లేఖనాధారం ఏంటంటే 2 కొరింథీ పత్రిక. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఈ మాటలు రాసి ఉంటాయి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అదిగదిగదిగో 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశం అన్నది ఒక అడ్రస్ చూపిస్తున్నాడు చూడండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. చదువు. అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడినో అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుడిని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి. అది లెక్క. 3వ ఆకాశము అని మళ్ళీ ఎక్కడ కొనిపోబడ్డాడు అన్నాడు? పరదైసులోనికి. అంటే ఈ పరదైసు అనేది ఎక్కడ ఉంది? మన కళ్ళ ముందు కనపడుతున్న ఆకాశం మొదటి ఆకాశం, దానిపైన 2వ ఆకాశం, ఆ పైన ఉంది 3వ ఆకాశం. ఆకాశం ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఆకాశముల్ దాని కిందున్న ఆకాశముల్, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశముల్, ఆకాశమున ఎగురువన్నీ ఆకాశమున దేవా నిన్నే కీర్తించు, దేవా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. వింటున్నావా సార్? స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టి చెప్పండి. ఎక్కడికి వచ్చాగాం? ఏమో పాతాళం అంటున్నావు, పరదేశం అంటున్నావు, అగ్ని అంటున్నావు, బిలాలు అంటున్నావు, నీ తలకాయ మాకేం అర్థం కావట్లేదు అంటారా? నిజం చెప్పండి, అర్థమవుతుందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే చేయొద్దు. నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, చాలా వందనాలు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. 3వ ఆకాశంలో ఏముంది? పరదైసు. పరదైసు అనే మాటకు అర్థము వనము లేక తోట అని. వనము లేక తోట. విచిత్రమైన విషయం ఒకటి చెప్తానండి, గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తా. చిన్నప్పుడు మనం పెద్దోళ్ళని అడిగేవాళ్ళం, అమ్మ చచ్చిపోయారు అంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు
స్వర్గంలోకి వెళ్తారయ్యా అంటారు. స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారంటే చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటారు అన్న మాట మీ పెద్దోళ్ళు నీకు చెప్పటం నీకు గుర్తుందా? అక్కడ పూల చెట్లు ఉంటే ఆ పూల చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటారు అని మన పెద్దోళ్ళు చెప్పటం నాకు గుర్తుంది. మరి మీకేమైనా గుర్తుందా? యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళకి కాదు, కానీ అన్ని జనులుగా ఉండి దేవుని తెలుసుకున్న వాళ్ళకైతే ఇది గుర్తొస్తుంది. అవునా? ఎంతమందికి అవగాహన ఉంది మన పెద్దోళ్ళు ఆ మాట చెప్పడం, చెట్లకు నీళ్లు పోస్తుంటారు అన్నమాట? రైట్. వాళ్ళు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో అది తర్వాత ఆలోచిద్దాం. కానీ వాళ్ళు ఒక సత్యమే చెప్పారు. వాళ్ళు మానవ జాతిలో పాపం ప్రవేశింపక మునుపు ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఏం చేశారని ఉందో తెలుసా? ఏదెను అనేది ఒక తోట, ఏదెను అనే ప్రదేశంలో ఒక తోట, ఏదెను అనేది ఒక లొకేషన్, ఒక ప్రదేశం, అందులో ఒక తోట, తూర్పున ఒక తోట వేసి అందులో ఆదాము హవ్వలను ఉంచాడు దేవుడు. అందులో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తోటను సేద్యపరచిరి. సేద్యం చేయటం అంటే ఏంది? తోటకి సేద్యం చేయటం అంటే ఏంది? అప్పటికి మానవ జాతిలో పాపం లేదు కాబట్టి తెగుళ్ళు, పురుగు మందులు కొట్టే ఒక 3 బాళ్ళ నత్రజని, 4 బాళ్ళ భాస్వరం కొట్టే అవసరం లేదు అప్పుడు. ఎందుకు లేదు? పాపం లేదు. ఒక్కటే పని, తోటను సేద్యపరచడం అంటే ఏంటంటే నీరు కట్టడమే పని, చక్కగా మొక్కలకు నీరు కట్టే పని. ఓకే. మానవ జాతిలో పాపం ప్రవేశింపక మునుపు ఏదెనులో ఉన్న తోటలో ఆదాము హవ్వలు నీళ్లు పోసే పనే చేశారు. ఇప్పుడు పరదైసు అనే మాటకి ఒక అర్థము దేవుని వనము లేక తోట అని. అంతేకాదండోయ్, తోట అనేది నిజమే అంటానికి మరొక రుజువు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎటేటో పోతున్నాం, మరి ఎంతమందికి ఎక్కిద్దో ఏమో, కానీ అర్థమైతే మాత్రం సూపర్ సంగతి. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2:7 చదువు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. జయించు వాని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఫస్ట్ జీవవృక్ష ఫలముల చెట్టు ఎక్కడుంది? ఏదెను తోటలో ఉంది. అవునా? ఇప్పుడు ఎక్కడుంది? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. జీవవృక్ష ఫలాల చెట్టు ఎక్కడుంది? ఇప్పుడు పరదేశంలో ఉంది. చెట్టు తోటలో ఉంటుందా, లేకపోతే రోడ్డు మీద, తార్ రోడ్డు మీద ఉంటుందా? బిల్డింగుల్లో ఉంటుందా, తోటలో ఉంటుందా చెట్టు? రైట్. పరదేశు అనే మాటకి దేవుని వనము లేక తోట అని అర్థం. ఇప్పుడు పరిశుద్ధులు, ప్రభువునందు మృతి చెందినటువంటి మృతులు, పరిశుద్ధులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎంత అద్భుతమైన ప్రదేశానికి వెళ్తారో తెలుసా? రమ్యమైన స్థలం, అద్భుతమైన స్థలం, భయము అన్నది లేని స్థలం, వేదన, దుఃఖము, కన్నీరు అన్నది లేని స్థలం, విశ్రాంతి, ప్రశాంతత నిండి ఉండే స్థలం, నెమ్మది గల స్థలం. అది దేవుని తోట. అందులోకి వెళ్తున్నారు వాళ్ళు. ఒట్టిగా ఉండకుండా ఆదాము హవ్వలాగా నీళ్లు కడుతున్నారో, లేకపోతే ఇంకేం చేస్తున్నారో, లేకపోతే అందరూ కలిసి వర్షిప్ చేస్తున్నారో, లేకపోతే దేవుని కార్యాలు వివరించుకుంటున్నారో, లేకపోతే వెళ్ళిన పరిశుద్ధులందరూ రోజు ఒక్కొక్కరు కూటం పెట్టుకుంటున్నారో. మొత్తానికి కూటం పెట్టి మళ్ళీ అక్కడ కూడా ప్రసంగాలు గోలుంటుంది అన్న అనుకోవాకండి. అక్కడ ఇక ఏది జరిగిద్దో, ఏం పరిస్థితో మరి మనకైతే తెలియదు. పౌలు మహనీయుడు మాత్రం ఒక మొక్క చెప్పాడు. ఏ నరుడు కూడా పలకకూడని వచింప శక్యము గాని, అంటే వచింప అంటే వర్ణింప శక్యము గాని మాటలను వినెను. అక్కడ అంటే ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని వర్ణించడానికి వీల్లేని పరిస్థితులు చూశాడు. అక్కడ అలాంటి మాటలు కూడా విన్నాడట. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరంలో 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివితే ఈ మ్యాటర్ కొంచెం అలా లైట్గా ఓపెన్ చేశాడు. అక్కడికి ఎట్లా పోయావు పౌలు గారు అంటే నాకే తెలియదు. శరీరంతో పోయానో లేకపోతే ఆత్మ ద్వారా కొనిపోబడ్డానో నాకైతే తెలియదు, అది దేవుడికే తెలుసు. అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుతుంది ఏంటంటే, అక్కడికి వెళ్ళాను నేను, అక్కడ ఎవడు వచింపలేనటువంటి విచిత్రమైన మాటలు విన్నాను. అవి ఏ నరుడు కూడా పలకకూడదు, అది దేవుని మర్మము, రహస్యం అన్నాడు. మొత్తానికి
వానికి అక్కడ బాగుండి ఉంటుంది అంటారా, లేదా ఇబ్బందిగా ఉండి ఉంటుంది అంటారా? ఇబ్బందిగా ఉంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని మిగులు ఆశగా ఉన్నదని ఎందుకంటాడు? సూపర్గా ఉంది, బాగుంది, రమ్యంగా ఉంది, మనోహరంగా ఉంది, అది కోరదగిన స్థలం, చేరదగిన స్థానం. అందుకే తపన పడ్డాడు. చంపేస్తా, శిరచ్ఛేదం చేస్తాను, తొందరగా గానిరని ఎదిరిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఫస్ట్ ఎక్కడుంది? భూగర్భంలో ఉంది. యేసు శిలువలో ప్రాణం పెట్టిన తరువాత 3వ ఆకాశానికి కొనిపోబడింది.